మండలం, విజయనగరం జిల్లా. నేను కుంపం యూనిట్లో ఎఫ్ఎంటీగా పనిచేస్తున్నాను. మా ఓన్ ఫీల్డ్ మొత్తం ఎకరాలు ఇంతకుముందు పిఎండిస్ అన్ని రకాలు కలిపేసి దున్నేవారు 40 రోజులు పోయాక. అలా కాకుండా మా పిఎండి సీడ్ కోసం ప్యాచ్ల వైజ్ వేసి సీడ్ ప్రొటెక్షన్ కోసం 8 భాగాలుగా వేసుకుంటున్నాం. కొబ్బరిలోని వేసుకుని ఒక్కో రకం నుంచి 25 కేజీలు సీడ్ తీసుకుంటున్నాం. అలాగే మొక్కలు తీసుకోవడం 4 సంవత్సరాల నుంచి మాకు సీడ్ కొనుక్కోవడానికి ఇబ్బంది అయ్యి సంఘాల నుంచి లోన్లు గట్టి తీసుకునేవారు. అలాగనేసి మా ఓన్ ఫీల్డ్లో ప్లాన్ చేసి 8 రకాల విత్తనాలు సీడ్ వేసి 8 రకాల నుంచి 8 రకాల ఒక రకం నుంచి 25 కేజీలు సీడ్ తీసుకుంటాను. అలాగే లాస్ట్ టైం కానీ చేస్తున్నాం. ఇదే కాకుండా మా చుట్టుపక్కల ఉన్న రైతులు చేస్తుంటారు, మా క్యాటర్స్ మొత్తం కూడా పోస్పేట మండలంలో చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఇది చేయడం వల్ల మీకు 365 రోజులు కూడా సీడ్ ప్రొడక్షన్ జరుగుతుంది, అదేవిధంగా భూమి కప్పడానికి కూడా అవుతుంది. ఇలాగ వేయడం వల్ల మనకు సీడ్ వస్తుంది, మన భూమికి కావాల్సిన పచ్చిరొట్టు అనేది భూమిలో మనం కలుపుకొని సార్ నెక్స్ట్ మనకు కావాలని కూడా గోడ తయారు చేసి మా చుట్టుపక్కల రైతులు కూడా చూసి ఈ విధంగా వేయడానికి ముందుకు వచ్చారు. ఈ సంవత్సరం ప్లాన్ చేసి మా చుట్టూరు పక్కన ఉన్న బ్లాక్లోనే 5 రకాల ఎకరాల దాకా వేపిస్తున్నాం సార్ ఈ సంవత్సరం. ఈ విధంగా మీరు చేయడం వల్ల మీకు పిఎండిఎస్ విత్తనాలు బయట నుంచి తేవడం కొంత తగ్గుతుంది కదా. చేయడం వల్ల పిఎండి సీడ్ కోసం బయట నుంచి కొనుక్కోకుండా మా దగ్గర మా పనికొచ్చే పంటలన్నీ ఇక్కడ వేసుకోవడం వల్ల సీడ్ కాస్ట్ అవుతుంది సార్ బయట నుంచి తేకుండా. ఇదండి తీసుకొని భూమిలోని కలిగి ఉండడం చేశారు. మరి ఈ సంవత్సరం నుంచి వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న భూమిని అంతా కూడా కొన్ని భాగాలుగా చేసుకొని ప్రతి భాగంలో ఒక్కొక్క సీడ్ ప్రొడక్షన్ చేయడానికి స్టార్ట్ చేసి వీళ్ళతో పాటు వాళ్ళ క్యాడర్లు అండ్ చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా సెన్స్ చేసి సెల్ఫ్ సీడ్ ప్రొడక్షన్ ప్లాన్ కింద తయారు చేసుకోవడానికి ఈ సంవత్సరం ప్రణాళికలు విజయనగరం జిల్లా పోస్పాటరాయ మండలంలో స్టార్ట్ చేశారు. మరి క్యాడర్లు అందరూ కూడా వాళ్ళ ఓన్ ఫీల్డ్ చుట్టుపక్కల చూసినట్టయితే ఆల్రెడీ ఇక్కడ 4-5 ఫీల్డ్స్లో ఈ విధంగా సీడ్ ప్రొడక్షన్ కనబడుతుంది. ఈ సీడ్ ప్రొడక్షన్ అనేది ఈ ఖరీఫ్లోనే కాకుండా ఇది తీసిన తర్వాత కూడా మళ్ళీ రబీలో కూడా ఇంకొక సీడ్ ప్రొడక్షన్ పెట్టుకొని ఆ మధ్యకాలంలో వర్షాలు పడినప్పుడు ఇక్కడ వెజిటబుల్ కల్టివేషన్ కూడా చేసుకొని ఆదాయ మార్గాలు తీసుకుంటున్నారు. ఈ విధంగా ఆర్చర్డ్ సిచ్యువేషన్లో 365 రోజులు పంటలు పెట్టుకోవడం, సీడ్ ప్రొడక్షన్ పెట్టుకోవడం, అదేవిధంగా లైవ్లీహుడ్ ఎన్హాన్స్మెంట్ అవుతుంది. అదేవిధంగా కూరగాయలు వ్యవసాయం చేయడం వల్ల వీళ్ళకి ఆదాయ మార్గాలు వస్తున్నాయి. అండ్ 365 రోజులు కూడా భూమి కప్పడం వల్ల వీళ్ళకి కొబ్బరి బండాల దిగుబడి కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ పద్ధతులు అందరూ కూడా ఆచరించి మంచిగా దిగుబడి సాధిస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం.